సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మాదిరిగా ఇక్కడ గుడిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే దేవాలయ అభివృద్ధికి 9 కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 12 నుండి జరగనున్న ఎల్లమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో మే 12 నుండి జూన్ 11 వరకు జరిగే శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని మంత్రి సూచించారు. అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం మరింత ఘనంగా జరుపుకోవాలన్న ఆయన త్వరలోనే అమ్మవారి కమిటీ వేస్తామని, జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎల్లమ్మకు అందరూ బోనాలు చేస్తారని, ఇది ఒక కులానికి పరిమితమైన దేవాలయం కాదని, హుస్నాబాద్ గౌరవం పెరిగే విధంగా ఎల్లమ్మ ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. అలంకరణకు సంబంధించి అమ్మవారు కూడా కొంత రిచ్గా తయారయ్యే విధంగా ఉన్నారు కాబట్టి భక్తుల యొక్క ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను ముఖ్యంగా పోలీసులు కోరుతాను. సరే వాళ్ళు అన్నట్టుగా ఒక ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ మా చుట్టాలందరూ తెలుసుకుంటా మీరు కూడా ఎల్లమ్మ బోనం గౌరవం ప్రతిష్ట ఇంకా మరింత పెరగాలంటే వియ్యపులను అల్లులను కోడలను కొడుకుల్ని బిడ్డల్ని దూరం చుట్టా అందరూ కూడా ఎవరిళ్ళ వాళ్ళ ఈ నెల రోజుల లోపల వాళ్ళ ఇళ్ళ దావతులు జరగాల్సిందే, అందరూ చూడాల్సిందే. ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఈ దేవుడు ఎల్లమ్మ గుడి అంటే గౌరవం అనుకుంటా, అట్లా కాదు. ఇక్కడ హుస్నాబాద్ ఎల్లమ్మకి అందరు బోనాలు చేస్తారు. ఇది ఒక పెద్ద చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా ఇలా భాగస్వాములు అవుతారు. అందుకే ఇది ఒక కులానికి పరిమితమైన దేవాలయం కాదు, ఇది అందరికీ సంబంధించిన అంశం. కాబట్టి హుస్నాబాద్ నుండి ఈ మే 12 నుంచి జూన్ 12 దాకా జరిగే ఎల్లమ్మ జాతరకు సంబంధించి రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలకు అందరూ కూడా రావాలని ఇక్కడ ప్రాంత స్థానికులు అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.